హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణస్ కిచెన్ ఛానల్ టెంపుల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు చూడబోతుంది ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలో ఉంది. ఓంకారేశ్వరం నది నర్మదా నది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది. నర్మదా నది రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటుంది. ఈ నర్మదా నదిపై నుంచి చూస్తే మనకు ఓం అనే ఆకారంలో ఈ నది కనిపించడం వల్ల ఈ ప్రాంతంలో వెలిసిన స్వామిని ఓంకారేశ్వరుడు అని పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగం అంటే స్తంభము లేదా కాంతి స్తంభము అంటారు. అంటే ప్రారంభము లేదా ముగింపు లేదని అర్థం. ఫ్రెండ్స్, 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన ఓంకారేశ్వరుని ప్రత్యక్షంగా దర్శించుకుందామా? ఓంకారేశ్వర భగవాన్ కీ జై. ఫ్రెండ్స్, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం దర్శించుకున్నారు కదా. ఈ ఓంకారేశ్వర ఆలయంలో స్వామివారి శివలింగంపై అభిషేకం చేసినటువంటి నీరు లింగంపై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుందని, ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రం సంచరించుకుందని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. జ్యోతిర్లింగం దర్శించుకుని బయటకు వచ్చేసరికి అభిముక్తేశ్వర మందిరం ఉందండి, దర్శించుకోండి. అలాగే ఈ ఆలయంలో పంచముఖి గణేశుడు కూడా మరియు ఆనుకుని ఉన్న పురాతనమైన స్వరంగంలో శివలింగాలు ఉన్నాయి. మరి ఈ శివలింగాన్ని దర్శించుకొని అనంతరం ఓంకారేశ్వరుని స్మరించుకుంటూ కోవిల బయటికి వచ్చేసాము. ఇక్కడ ఇది ఓంకారేశ్వర దగ్గర ఉన్న మార్కెట్ అండి. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలు అందరూ దర్శించుకున్నారు కదా. ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. అందరూ ఒకసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.